భావితరాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇది ఒక మహాపుణ్య క్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా ఇది వెలుగొందటానికి ఏం చేయాలో దానికి ప్రణాళిక చేస్తున్నాం. స్ట్రీట్ లైట్స్ వేస్తే కింద నుండి వచ్చేటప్పుడే ఆధ్యాత్మిక భావాలు ఉట్టిపడే విధంగా అక్కడక్కడ వ్యూ పాయింట్స్ లో దేవుడి విగ్రహాలు పెట్టేదానికి ఒక ప్రణాళిక చేస్తున్నాము. బ్యూటిఫికేషన్, క్యూ కాంప్లెక్స్, ప్రసాదం కౌంటర్లు, పొంగల్ షెడ్, యాగశాల కూడా ప్లాన్ చేస్తున్నాం. కైలాస వనం, పూల గార్డెన్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్, ఆట స్థలాలు, 2000 మొక్కలు నాటేదానికి సారవంతమైన సాయిల్ తీసుకొచ్చి కొండల మధ్యలో కూడా అక్కడక్కడ పోసి అడిషనల్ ఫెసిలిటీస్ గా ఇక్కడ ఆఫీస్ రూమ్ కన్స్ట్రక్షన్ చేయడము, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేయడము, ఫుడ్ కోర్ట్స్, ల్యాండ్స్కేపింగ్, ఒకదాని నుండి ఒకటి వెళ్ళడానికి ఇంటర్నల్ రోడ్స్, షాపింగ్ ఏరియా, ఇవన్నీ అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాము. ఒకసారి ఇస్తే మళ్ళీ రావాలనే అనుభూతి కలిగే విధంగా ఇక్కడ తీర్చిదిద్దాలనేది సంకల్పం. ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఒక 2 కోట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.